ఏంటి? రిసెప్షన్ అండ్ పెళ్లి తమిళనాడులోనా? అసలేం జరిగిందంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మా ఫ్రెండ్ హల్దీ అయిపోయిన తర్వాత ప్రదానం చేసైతే దగ్గరలో ఉన్న గుడికైతే తీసుకెళ్లారు. అక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి అబ్బాయి వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాలి. అబ్బాయి వాళ్ళ ఇంటికంటే అక్కడ వాళ్ళు బుక్ చేసిన కళ్యాణ మండపానికనమాట. సో, అది తమిళనాడులో ఉంది. అంటే వీళ్ళకి 1 ½ అవర్ టు 2 అవర్స్ జర్నీ అనమాట. అబ్బాయి వాళ్ళది అక్కడ దగ్గరే కాబట్టి వాళ్ళక్కడ బుక్ చేశారు. సో, మేమైతే ఇంకా కార్‌లో బయలుదేరిపోయాం. వీళ్ళు మేము సాంగమంటే శారీ గూడా తీసుకొనైతే బయలుదేరిపోయారు. మీకు కళ్యాణ మండపం నేమ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది. అక్కడంతా తమిళ్ పీపులే అనమాట ఉండేది. మేము అక్కడికెళ్ళిన తర్వాత ఈవినింగ్ 6కి అట్లా రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి కాసేపు ముచ్చట్లేసుకొని ఫోటోస్ దిగేసిన తర్వాత భోజనాలకైతే ఎళ్ళిపోయాము. వీళ్ళైతే అసలు ఎన్ని వెరైటీస్ పెట్టారో స్వీట్ దగ్గర నుంచి హాట్ వరకు డిఫరెంట్‌గా ఉన్నాయసలు. అంటే కొంచెం స్పైసీ అయితే తక్కువనే ఉండే. బట్ ఏం చేస్తాం మనకైతే కొంచెం నేనైతే తక్కువనే తిన్నాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ అనమాట పెళ్లి. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు ఉంటా మళ్ళా.